హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఇలా ఫ్లవర్ షేప్ బీడ్స్తో మీకు ఇలా అల్లిక డిజైన్ అంటారు కదా, హనీకోమ్ డిజైన్ లాగా చూపించబోతున్నాను. అల్లిక డిజైన్ అనేది ఇంతకుముందు ట్రెడిషనల్ అనమాట. అంటే మనం శారీకి వచ్చిన థ్రెడ్స్తోనే మనము ఇలా నాట్స్ వేసుకొని చేస్తాం కాబట్టి అది ఆల్రెడీ ఇంతకుముందు ట్రెడిషనలే. సో ఇప్పుడు ఇది మనం లేటెస్ట్గా ఇంకా బీడ్స్ వేసుకొని చేసుకుంటాం కాబట్టి కొంచెం ఈ మధ్య ఇంకా అట్రాక్టివ్గా చేసుకుంటున్నాము. దానికి వచ్చేసి ఫస్ట్ 10 స్టాండ్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇలా 10 స్టాండ్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ స్టాండ్స్ తీసుకుంటే ఏమవుతుందంటే బీడ్స్లో సరిపోవు, టైట్ అయిపోతుంది అనమాట హోల్కి. చూడండి, ఇలా నేను నాట్ వేసాను కదా ఇక్కడ, ఇలా అలానే ఒక ½ ఇంచ్ కంటే తక్కువే తీసుకోవాలి. చూడండి, ఒక ½ ఇంచ్ కంటే తక్కువే తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఓన్లీ 1 ఎండ్ కిందికి లాగేసేయాలి. లాగేసేసుకొని ఇప్పుడు నాట్ వేసేసుకోవాలి. ఫస్ట్ వేసిన నాట్ లానే దీనికి కూడా ఇలా నాట్ వేసుకోవాలి. చూడండి, థ్రెడ్స్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, అన్ని లూప్స్లోంచి వచ్చేలాగా వేసేసి ఇలా నీడిల్తో ఇలా పైకంటే నాట్ టైట్ అయిపోతుంది. అలా మనకి శారీ మొత్తం ఎంత ఉంటే అంతా వేయాలి. నేను మీకు నార్మల్ సపరేట్ క్లాత్లో చూపిస్తున్నాను. సో మొత్తం అయిపోయాక నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు దీనికి ఆల్రెడీ ఇలా మొత్తం ఇలా మీకు శారీకి ఎన్ని కావాలో అన్ని ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఆల్రెడీ నేను ఒకటి వేసాను. ఎప్పుడైనా ఫస్ట్ దానికి కొంచెం స్టాండ్స్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మిగతావన్నీ ఇవన్నీ ఒక 10 స్టాండ్స్ వేసుకుంటే ఇది ఒక 5, 6 వేసుకోవాలి. ఫస్ట్ది లాస్ట్ది ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఇలా ఒకటి వేసాను కదా, అలానే మొత్తం వేసుకుంటూ నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో అది ఎలానో చూద్దాము. ఫస్ట్ దీన్ని హాఫ్ చేద్దాము. హాఫ్ చేసుకొని చూడండి, ఇలా వైర్ ఏదైనా ఉంటే తీసుకొని బీడ్ తీసుకొని ఈ వైర్లోకి ఇలా పెట్టేసుకొని ఇలా ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మనం దీని ఆల్రెడీ సెకండ్ దాంట్లో హాఫ్ అండ్ ఇది హాఫ్, ఈ రెండు హాఫ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇలా ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకొని నీడిల్ తీసుకొని ఇలా కరెక్ట్ ప్లేస్లో అనుకొని చేస్తే ఇలా ఇంకొకటి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ హాఫ్ ఉంది కదా, ఇవి హాఫ్ వదిలేసి నెక్స్ట్ హాఫ్ తీసుకొని దీంట్లో హాఫ్ స్టాండ్స్ ఇలా తీసేసుకొని ఓకే, మన దగ్గర వైర్ ఆర్ నీడిల్కి థ్రెడ్ వేసుకొని దీంట్లోకి ఇలా వేసేసుకొని చూడండి, ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ బీడ్ దీనిలోకి వేసేసుకోవాలి. ఈ వైర్లోకి వేసేసుకొని ఈ థ్రెడ్స్ అన్నిటిలోకి లాగేసేయాలి. చూడండి, థ్రెడ్స్ ఎక్కువ అవుతాయి, బీడ్స్ వెళ్ళవు. దీంట్లోకి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు
ఈ హాఫ్ ఈ హాఫ్ రెండు తీసుకొని ఇలా నాట్ వేసేసుకోవాలి. అలా చూడండి. ఓకే, ఇది మొత్తం అయిపోయాక అది కూడా చూపిస్తాను. ఇది మొత్తం వేసేసి చూపిస్తాను. చూడండి, ఇలా నేను 2 స్టెప్స్ వేసాను. ఇలా శారీ మొత్తం 2 స్టెప్స్ వేసుకోవాలి. మీ ఇష్టం, ఫస్ట్ 1 స్టెప్ అయినా లేకపోతే 2 స్టెప్స్ అయినా మీకు గ్రాండ్ కావాలంటే 2 స్టెప్స్. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ 2 ఇలా 3 వేసి ఇలా మళ్ళీ కుచ్చు వేసుకోవాలి. ఇంతకుముందు మనకి బీడ్స్ ఇవి అవి ఏమి తెలియక ముందు ఏం చేసేవాళ్ళము, మనం ఈ బీడ్స్ లేకుండా ఓన్లీ ముళ్ళు వేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఇంకా బీడ్స్ వచ్చాయి కాబట్టి అందరూ బీడ్స్తో వేసుకుంటున్నారు కాబట్టి గ్రాండ్గా ఉంటాయని వేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనము వీటికి మళ్ళీ ఇలా ముళ్ళు వేసి, ఇప్పుడు మనం ఇక్కడ ఇలా కుచ్చు కట్టలేం కదా, సో అందుకని ఈ 2 జాయిన్ చేసేయాలన్నమాట. ఈ 2 ఇలా జాయిన్ చేసేసి శారీలో వచ్చిన కలర్స్ మనము కుచ్చులాగా వేసుకోవచ్చు. మీ ఇష్టం, రన్నింగ్ కలర్ అయినా లేకపోతే కాంట్రాస్ట్ కలర్ అయినా, శారీ బార్డర్లో ఉన్న కలర్ మనం ఇక్కడ బార్డర్ కలర్ వేసుకున్న తర్వాత ఏమంటారు, ఈ కలర్ శారీ బాడీ కలర్ వేసుకోవచ్చు. ఇలా జాగ్రత్తగా ముళ్ళు వేసుకోవాలి, కొంచెం కూడా లూజ్ అవ్వకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఈ గ్యాప్స్లో మనం కుచ్చు వేసుకోవాలి. సో ఆ కుచ్చుకి వచ్చేసి 150 స్ట్రాండ్స్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా తీసుకొని లాస్ట్లో ఇలా గమ్ పెట్టుకొని ఉండాలి. సో ఇది మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచేసుకొని మనం ఇలా జరీ థ్రెడ్తో మనము జరీ మామూలుగా సేమ్ కుచ్చు ఎలా కట్టుకుంటామో అలా కట్టేసుకోవాలి. కుచ్చు ఎలా కట్టుకోవాలో అలా కట్టేసుకొని 2-3 టైమ్స్ తిప్పేసి నాట్ వేసేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత దీన్ని పైనుంచి ఇలా దింపేసేసుకోవాలి. డౌన్ చేసేసుకొని ఇది కట్ చేసుకొని ఇది కూడా కట్ చేసుకోవాలి. నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అయిపోయాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి. చాలా గ్రాండ్ ఉంటుంది, శారీకి చాలా లుక్ వస్తుంది అనమాట. చూడండి, ఇలా ఈ బీడ్స్ అనేది మీ ఇష్టం, మీ దగ్గర అవైలబిలిటీ ఉన్న బీడ్స్ని బట్టి. ఓకే, చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.